వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐర్లాండ్లో అల్లరిపిల్ల. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా సెప్టెంబర్ అయితే రానే వచ్చేస్తుందండి. సో స్టూడెంట్స్ అందరికీ ఇంకా కాలేజెస్ అవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. నాకు వచ్చే డిఎమ్స్లో మ్యాక్సిమం అయితే ఎక్కువ అకామిడేషన్ గురించే చాలామంది అడుగుతున్నారు. అకామిడేషన్ ఎలా వెతుక్కున్నారు, ఎట్లా దొరికింది మీకు అనేసి. ఇక్కడైతే అకామిడేషన్ క్రైసిస్ అనేది ఉందండి. సో దొరకటం అంటే దొరకదని నేను చెప్పను. మనం ట్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు చేస్తానండి నాకు ఎలా దొరికింది అకామిడేషన్ అనేసి. సో దట్ అది మీకు ఒక యూజ్ అవుతుంది. అసలు సోర్సెస్ ఏమేమి ఉన్నాయి అకామిడేషన్ కోసం అని. ఫస్ట్ అయితే లిమ్రిక్ వచ్చే స్టూడెంట్స్కి ఇది బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో ఇక్కడైతే 2 కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి టీయూఎస్, ఇంకోటి వచ్చి యూనివర్సిటీ ఆఫ్ లిమ్రిక్ అండి. అది అవుట్స్కర్ట్స్లో ఉంది. టీయూఎస్ అనేది కొంచెం సిటీ లోపలే ఉందన్నమాట. సో టీయూఎస్కి ఎవరైతే వస్తున్నారో మీ అందరికీ ఒక ఆప్షన్ ఉందండి అకామిడేషన్ కోసం. అది వచ్చి థామండ్ విలేజ్ అనమాట. నాకు తెలిసి టీఎస్లో దొరికిన అడ్మిషన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కాలేజ్ అంబాసిడర్స్ ఉంటారనమాట ఇలాగా అకామిడేషన్కి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేదే మీకు థామండ్ విలేజ్. అది ఎలాగంటే మీరు ఒకేసారి 9 months రెంట్ పే చేసేయాలన్నమాట. సో డిపాజిట్లో మొత్తం అంతా కట్టేసేయాలి ఒకేసారి. అండ్ దాంట్లో మీకు ఏంటంటే ఒక కమ్యూనిటీలా ఉంటుందండి. అందులో స్టూడెంట్స్ ఉంటారు, కొన్ని సైట్స్ ఏమో ఫ్యామిలీస్ ఉంటాయి. మ్యాక్సిమం అయితే స్టూడెంట్సే ఉంటారండి. స్టూడెంట్స్కి అయితే ఇండివిజువల్ బాత్రూమ్ అండ్ సెపరేట్ రూమ్ ఉంటుందన్నమాట. సో ఎవరు షేర్ చేసుకోవసరం లేదు వాష్రూమ్స్ అనేది. మొత్తం సెపరేట్ ఉంటుంది. అండ్ అలాగే మీకు కాలేజ్కి రావడానికి బస్ కూడా ఉంటుందన్నమాట. సో బస్లో వాళ్ళే మిమ్మల్ని దిగబెడతారు. టైమింగ్స్ ఉంటాయి దానికి. అండ్ అలాగే అకామిడేషన్లోనే మీకు స్టడీ రూమ్ అని ఉంటుంది. అక్కడ వెళ్ళి చదువుకోవచ్చు, అసైన్మెంట్స్ చేసుకోవచ్చు. సో బాగుంటుందండి. అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడే ఉండి, అండ్ కాలేజీకి కూడా దగ్గరే అనమాట. నడుచుకున్నా వెళ్ళొచ్చు, బస్సులో అన్నా వెళ్ళొచ్చు. అండ్ నాకు కూడా ఈ ఆప్షన్ ఉండే అండి. లైక్ థామండ్ విలేజ్లో అకామిడేషన్ కోసం వాళ్ళు మెయిల్స్ పెడతా ఉండేవారు అనమాట. బుక్ చేసుకోండి రూమ్స్ అనేసి, మళ్ళీ మొత్తం వెళ్ళిపోతాయి, ఖాళీ అయిపోతాయి అనేసి. బట్ ఏంటంటే నాకు నమ్మాలా లేదా అని అర్థం కాలేదు. ఎందుకంటే ఒకేసారి 9 months రెంట్ పే చేసేయాలి అని అన్నారు కదా. సో నేను ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి నేను అప్పుడు ఊరికి అయిపోయినా. బట్ ఇక్కడికి వచ్చినాక తెలిసింది. సో అకామిడేషన్ అది థామండ్ విలేజ్ అనేది బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను అది ఒక షార్ట్ కూడా పెట్టిన థామండ్ విలేజ్ అకామిడేషన్ గురించి. అంటే బర్త్డే పార్టీస్ జరిగిందనమాట. బాగుంటుందండి రూమ్స్ అన్నీ కూడా. అండ్ ఇదొచ్చి సెకండ్ ఆప్షన్ అనమాట. ఏంటంటే నాకు ఇక్కడ ఉండే వాళ్ళే కొంతమంది సజెస్ట్ చేశారండి. లైక్ 2 వెబ్సైట్స్ చెప్పారనమాట. rent.ie అనేసి అండ్ ఇంకోటి వచ్చి draft.ie అనేసి. కింద కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ పెడతా. సో ఈ 2 వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసి ఆ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మెయిల్ చేసి అదంతా కనుక్కోమన్నారు. సో మేము కూడా అలాగే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉండేవాళ్ళమాట. సో పరిచయం అయిన వాళ్ళు అందరం కలిసి వద్దామని ప్లాన్లో. సో draft.ie, rent.ieలో మొత్తం అన్నీ చెక్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. కొన్ని అకామిడేషన్ అయితే మాకు తగ్గట్టు దొరికింది. బట్ ఏంటంటే రిప్లై అయితే రావటం చాలా కష్టం అనమాట. మనకి ఇండియాకి వాళ్ళు రిప్లై ఇవ్వటం. సో మేము దా రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. బట్ మాకైతే వాళ్ళేమీ రెస్పాండే అవ్వలేదు. సో ఇంకా అలాగా కొన్ని ఇల్లులు కూడా అందులోనే draft.ie అండ్ rent.ieలో పెడతా ఉన్నాం. బట్ నో యూజ్ అనమాట. బట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మెయిల్స్ పెట్టండి, అవన్నీ చూడండి. ఒకవేళ మీకు వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వస్తే మీరు ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వండి. అండ్ అలాగే ఏంటంటే డబ్బులు మాత్రం ఆలోచించి కట్టండి. వెంటనే డిపాజిట్ ఇంత పే చేయమన్నారు కదా అని పే చేసేయకండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఫేక్ కూడా ఉంటాయి. సో అన్నీ తెలుసుకుని పే చేయండి. అండ్ ఇంకో ఆప్షన్ వచ్చి అండి, ఇంకా మేము కన్సల్టెన్సీ వాళ్ళకే అడిగినామనమాట. లైక్ అకామిడేషన్ ఏం దొరకట్లేదు, సో ఏమన్నా హెల్ప్ చేయగలరా ఏంటి అనేసి అడిగితే వాళ్ళప్పుడు ఒక ఆప్షన్ ఇచ్చారండి. ఏంటంటే అది యూనివర్సిటీ లివింగ్ అనేసి ఒకటి ఉందన్నమాట అకామిడేషను.
సో వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మాకు పంపించారండి. సో మేము ఒక నార్మల్‌గా వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నామనమాట. వాళ్ళేంటంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ చెప్పి లాస్ట్‌కి సర్వీస్ ఛార్జ్ లెక్క €300 పే చేసేయాలి. మీకు అకామిడేషన్ కావాలంటే అని అన్నారు. అది నాన్ రీఫండబుల్ అన్నారండి. ఒకవేళ వస్తుందో లేదో కూడా తెలీదు అకామిడేషన్ అనేది. బట్ €300 అనేది పే చేసేయాలంట. సో, ఇంకా ఎందుకులే ఈ రిస్క్ తీసుకోవటం అనేసి ఇంకా పే చేయకుండా ఇంకా అది కూడా వదిలేసుకున్నామండి. అండ్ ఇంకంతా అయిపోయిందండి. ఏం ఆప్షన్స్ లేవనమాట మా దగ్గర. కాలేజ్ స్టార్ట్ అయ్యే డేట్ కూడా దగ్గరికొచ్చేస్తా ఉంది. ఏం చెయ్యాలో ఏంటో అర్థం కాలే. ఇంకా మేము ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నామండి. 6 మెంబర్స్ అనమాట. మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అకామిడేషన్ అవన్నిట్లి గురించి. సో, ఏం చేసామంటే మేము 6 మెంబర్స్‌ని సీసీలో కలిపి ఒకరు మెయిల్ పెట్టారనమాట కాలేజ్ డెలిగేట్స్‌కి. ఏమంటే, "ఇట్లా మాకింకా అకామిడేషన్ దొరకలేదు. కాలేజ్ అయితే స్టార్ట్ అయ్యే డేట్ దగ్గరికొచ్చేస్తుంది. ఏం చేయాలి? ఏంటి?" అనేసి ఇంక కాలేజ్ వాళ్ళకి మెయిల్ చేస్తే మాకు నెక్స్ట్ డే రిప్లై వచ్చిందనమాట. ఇలాగా ఒక 3 అకామిడేషన్స్ పంపించింది తను. ఇట్లా ఉన్నాయి చూడండి. ఇవి కాలేజ్‌కి దగ్గరలోనే ఉంటాయి అనేసి. సో, ఇంకా మేము 6 మెంబర్స్‌కి సరిపడా ఒకటి దొరికిందనమాట. అది కూడా స్టూడెంట్ అకామిడేషనే. 4 బెడ్స్ ఉంటాయి. 3 బాత్ అనమాట. ఆహ్, అనిపిచ్చింది. అంటే ఇంకా చెప్పాలంటే కొంచెం రీజనబుల్ రేట్‌కే దొరికింది. సో, మేమందరం ఇంకా లేట్ చేయకుండా అకామిడేషన్‌ని ఓకే చేసాం. ఓకే చేసిన వెంటనే ఇక్కడ పీఎంఐ అని ఉంటుంది. ఆహ్, సో, ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఐర్లాండ్ అనేసి. సో, వాళ్ళు మాకు ఇండివిడ్యువల్‌గా కాల్ చేశారు. అండ్ చెప్పారనమాట. ఇట్లా ఇట్లా ఉంటుంది అనేసి. సో, అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అగ్రీమెంట్ అంతా పంపించారు. చెప్పారు ఇట్లా డిపాజిట్ పే చేయాలనేసి. కాలేజ్ ద్వారా వచ్చింది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేక ఒకరు పే చేసేశారు. పే చేసి నెక్స్ట్ డేనే వెళ్ళిపోయారన్నమాట. ఇక్కడికొచ్చేసారు ఐర్లాండ్‌కి. వచ్చేసినాక అకామిడేషన్ అంతా కరెక్ట్ ఉంది అని చెప్పారు. సో, ఇంక మాకు కూడా కొంచెం ధైర్యం అనిపించింది. ఓకే. పే చేసి ప్రొసీడ్ అవ్వచ్చు దీనికని. సో, నెక్స్ట్ డేనే ఇంకా మేము కూడా డిపాజిట్ పే చేసేసి అగ్రీమెంట్ అన్నీ తీసేసుకున్నామనమాట. ఎందుకంటే ఈ అగ్రీమెంట్ అనేది మనకి ఆహ్, లైక్ ఎయిర్‌పోర్ట్‌లో ఎంటర్ అయినాక అక్కడ ఇమిగ్రేషన్ జరుగుతుంది కదా! సో, అక్కడ చూపించాలనమాట. స్టూడెంట్ ఐడీ కార్డ్ అంటే మన ఆఫర్ లెటర్ అండ్ అలాగే ఇట్లాగా అకామిడేషన్‌ది అగ్రీమెంట్ లెటర్ చూపించాలి. సో, ఇలా మాకు అకామిడేషన్ అనేది దొరికిందండి. అండ్ ఇది కూడా మీకు వర్కౌట్ కాకపోతే ఇంకా లాస్ట్ ఇంకో ఆప్షన్ ఉందనమాట. ఏంటంటే ఫేస్‌బుక్ వెళ్ళి ఇక్కడ ఐర్లాండ్ గ్రూప్స్ ఉంటాయి. అకామిడేషన్ గ్రూప్స్. నేను అవి కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తా. సో, ఆ గ్రూప్స్‌కెళ్ళి మీరు అక్కడ పోస్టులు పెడతా ఉంటారనమాట. ఇక్కడోళ్ళు ఈ ఐర్లాండ్‌లో ఉండేవాళ్ళు. సో, ఏంటంటే మీకు అక్కడ టెంపరరీగా అకామిడేషన్స్ దొరుకుతాయండి. ఫేస్‌బుక్‌లో. సో, మీరు ఎవరైనా పోస్ట్ పెడితే లైక్ మీరు వాళ్ళకి మెసేజ్ చేసి అకామిడేషన్ అనేది మీరు ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీతో షేర్ చేసుకోవటం. సో, ఇలా ఉంటాయి మేజర్‌గా. ఆహ్, అది కూడా టెంపరరీ అకామిడేషన్ అంటే 3 వీక్స్‌కి ఉండొచ్చు. లేకుంటే 3 మంత్స్ దాకా ఉండొచ్చు. ఒకవేళ మీకు అలా దొరికితే బెటర్ మీరు అది ఓకే చేసి వచ్చేయండి. ఎందుకంటే చాలామంది ఇక్కడికి అలాగే వచ్చారు మా ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎందుకంటే అకామిడేషన్ క్రైసిస్ వల్ల. ఇక్కడికొచ్చినాక ఇక్కడి నుంచి వాళ్ళు పర్మనెంట్ అకామిడేషన్ వెతుక్కోవటం మొదలుపెట్టారండి. ఇండియాలో ఉండి వెతికే కన్నా ఇక్కడికొచ్చి ఒకవేళ దొరకకపోతే ఇలా టెంపరరీ అకామిడేషన్ ద్వారా మీరు పర్మనెంట్ అకామిడేషన్ అనేది వెతుక్కోండి. అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్పెషల్‌గా ఏంటంటే అగ్రీమెంట్ లెటర్ అనమాట. అకామిడేషన్‌లో మీ పేరు, మీ అడ్రెస్ అన్నీ ఉంటుంది కదా! సో, ఆ లెటర్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు వీసా స్టాంపింగ్ కావాలంటే వాళ్ళు అకామిడేషన్ లెటర్ అడుగుతారనమాట. వీసా స్టాంపింగే కాదు, మీ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, జీఎన్ఐబీ దేనికైనా గానీ మీ అడ్రెస్ అనేది ఉండాలి. సో, పర్మనెంట్ అన్నా గానీ ఏదైనా మీరు ఒక అడ్రెస్ అనేది మీ పేరున ఉండాలనమాట. అలా ఉంటేనే మీకు ఫర్దర్‌గా ఏమన్నా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి అవుతాయండి. అండ్ అకామిడేషన్‌కి మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఎల్స్ ఎనీ మేజర్ ట్రాన్సాక్షన్ మీరు ఐర్లాండ్‌కి చేస్తున్నారంటే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని స్కామ్స్ జరుగుతా ఉన్నాయన్నమాట అకామిడేషన్ విషయంలో అండ్ అలాగే జాబ్స్ విషయంలో కూడా జరుగుతా ఉన్నాయి. సో, మీరు
డిపాజిట్ పే చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ చెక్ చేసి పే చేయండి. అండ్ మీరు అనుకోవచ్చు, నాకు ఎవరు తెలియదు కదా ఇక్కడ ఐర్లాండ్లో, ఎవరు కనెక్షన్ లేరు కదా అనేసి. మేము కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాం. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు వేరే సిటీలో ఉన్నారనమాట. వాళ్ళకి అవ్వినంత హెల్ప్ వాళ్ళు చేశారండి అకామిడేషన్ కోసం. బట్ ఇక్కడ దొరకటం అనేది మాటలు కాదు కదా. సో మీరు కూడా ఒకటే చేయండి, ఏంటంటే ఎక్కువ నెట్వర్క్ ఆర్ కనెక్షన్ పెంచుకోండి. సో ఇదండి నా ఎక్స్పీరియన్స్. అకామిడేషన్ అసలు ఎలా దొరికింది, మీ అందరికి ఒక ఐడియా వచ్చింటుందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐర్లాండ్లో అల్లరి పిల్ల. బాయ్.